మొదటగా ముప్పాల సుబ్బారావు గారు మీతో ప్రారంభిద్దాం. ఎలా అంటే 3 కీలకమైనటువంటి క్రిమినల్ చట్టాల మార్పుపై మీ తొలి పలుకులు ఎట్లా ఉండబోతున్నాయి? ఇక్కడ ఆల్రెడీ గత దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అని అటు జ్యుడిషియరీ, ఇటు పోలీస్ యంత్రాంగం, అటు న్యాయవాదులు, చివరికి ప్రజలకు కూడా ఆ సెక్షన్లు నాండ్ అయిపోయినాయి. మర్డర్ కేసు అంటే 302 అని, చీటింగ్ అంటే 420 అని, అటెంప్ట్ మర్డర్ అంటే 307 అని, ఇలా కొన్ని సెక్షన్లు సామాన్య ప్రజల నోట్లలో కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అమిత్ షా గారు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ అది బ్రిటిష్ వాడు పెట్టినటువంటి మెకాలే లాంటి వాళ్ళు పెట్టినటువంటి సంస్కరణలు అవి, కాబట్టి మన భారతదేశ అనుకూలంగా మనం రూపకల్పన చేసుకోవాలి చట్టాలన్నారు. మంచిదే, కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ 3 చట్టాలలో, పేర్లు మార్చిన 3 చట్టాలలో 80 నుంచి 85% పాటు ఆ మెకాలే పెట్టిన చట్టాలనే యథావిధిగా ఉంచి, మిగతాయి మారిన టెక్నికల్ పరిస్థితుల దృష్ట్యా లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేకమైన తీర్పులను పరిగణలోకి తీసుకొని మిగతాయి మార్పులు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే దీంట్లో సంస్కృతమో లేకుంటే హిందీనో పరిగణలోకి తీసుకొని ఈ యొక్క పెడతం తప్పు అని జస్టిస్ లోకూర్ లాంటి వారు, జస్టిస్ ఎలంగో లాంటి ఎంతోమంది న్యాయమూర్తులు, అలానే మేధావులు అనేకమైన అబ్జెక్షన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానమైనది ఏమిటంటే భారత రాజ్యాంగం 348 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, లేకుంటే పెట్టేటువంటి చట్టాలు కానీ, బిల్లులు కానీ ఇంగ్లీష్లోనే ఉండాలి అని ఏదైతే రాజ్యాంగంలో 348 ఆర్టికల్లో పొందుపరచబడి ఉందో దాన్ని ఉల్లంఘిస్తూ హిందీ, సంస్కృతం మిళితమైనటువంటి నోరు తిరగని పేర్లు పెట్టారు. యథావిధిగా ఇది కొత్త సీసాలో పాత సారా తప్ప కొన్ని చిన్న చిన్న మార్పులతో పెద్ద మార్పులు ఏం చేయలేదు. కాబట్టి అయ్యే పేర్లు ఉంచేసి, అందరి నోట్లో నాలుగుగా ఉన్నటువంటి ఆ పేర్లు ఉంచేసి ఏమైనా అమెండ్మెంట్స్, మనం చట్టం వచ్చిన తర్వాత అనేక సార్లు అమెండ్మెంట్ చేసుకున్నాం. 1973లో సిఆర్పిసిని మనం అమెండ్ చేసుకున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాతే. కాబట్టి ఐపీసీలో కూడా వరకట్న వేధింపుల చట్టమని, వరకట్నం చావులని, మహిళల మీద జరిగేవండి యాసిడ్ దాడులని, ఇలాగ అనేకమైన చట్టాలు నిర్భయ సంఘటన తర్వాత కూడా ఐపీసీలో అమెండ్ చేసుకున్నాము. కానీ అవే పెట్టినప్పుడు ఆ సెక్షన్లు యథావిధిగానే ఉంచి కొత్త సెక్షన్లో అమెండ్మెంట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంటే దాంట్లో చాలామందికి ఇబ్బందులు జరగకుండా ఇప్పుడేమవుతుంది, న్యాయమూర్తులు మళ్ళా మొదటి నుంచి చదువుకోవాలి, పోలీసు వ్యవస్థ వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చుకోవాలి, జ్యుడిషియరీకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, అలానే న్యాయవాదులకు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ కూడా గాడిలో పట్టడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఒక భాగమైతే దీంట్లో వాళ్ళు అమిత్ షా గారు చెప్పేది ఏంటంటే సత్వర న్యాయం కోసం మేము ఈ యొక్క చట్టాలను మార్పులు చేశాము అని చెప్పారు. మనం అందరం కూడా ఆశించేది అదే. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. పార్లమెంటరీ కమిటీ కానీ, గతంలో లా కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వానికి చాలా కాలం క్రితం ఒక రికమెండేషన్ పంపింది. భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద ప్రతి 10 లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పింది. కానీ ఇప్పుడు ఈ దేశంలో తిప్పి కొడితే 20 మంది లేదు. అలానే హైకోర్టు యొక్క న్యాయమూర్తుల్ని నియామకాలు జరపాలంటే ప్రభుత్వం నుంచి వెంటనే స్పందన రాదు. సంవత్సరాల బడి ఆ యొక్క న్యాయమూర్తుల పోస్టులు, దిగువ స్థాయి న్యాయమూర్తుల పోస్టులు భర్తీ కాకుండా ఉన్నప్పుడు ఏ విధంగా ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో న్యాయమూర్తులు, సఫిషియెంట్ న్యాయమూర్తులతో విచారణ జరగని న్యాయస్థానాల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఏ విధంగా సత్వర న్యాయం ఇన్ని చట్టాలు మార్చినా కానీ. ఇంకోటి ఏంటంటే దీంట్లో అంతా కూడా ఏదైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన అంశాలు పోలీసులకి అత్యధిక అధికారం ఇచ్చారు. దీంట్లో ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఆ యొక్క నేరాన్ని బట్టి బేడీలు వేసుకోవచ్చు అని చెప్పి చట్టంలో పొందుపరిచారు. కానీ నేరము ఆరోపించబడిన వ్యక్తి తప్ప అతను నేరం నిర్ధారణ అయిన వ్యక్తి కాదు. అటువంటి నేరం ఆరోపించి రేపు కేసు కొట్టేయచ్చు. నువ్వు బేడీలు వేసి ఊరంతా తిప్పుకుంటూ బస్సులంతా ఎక్కించుకొని వెళ్ళిపోతే
ఆయన యొక్క డిగ్నిటీ ఏమైపోద్ది, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 వైలేషన్ అవునా కాదా, ఇవన్నీ చూడవలసిన అవసరం ఉంది. అలానే ఇంకోటి వచ్చేటప్పటికి పోలీసులకి వాళ్ళ మీద కనుక తప్పు చేస్తే కేసు వేయాలంటే ఉన్నతాధికారుల యొక్క అనుమతి కావాలి. ఉన్నతాధికారులు అనుమతితే మనం ఏం చేయలేము. ఇలాగా కొన్ని అంశాలని దాంట్లో పొందుపరిచిన అంశాలు పోలీసులకు అధికారులు ఇచ్చారు. అంటే ఎస్పీ స్థాయి లాంటి వాళ్ళకి మేజిస్ట్రేట్ల అధికారాలు ఇచ్చారు. అలానే పోలీస్ కస్టడీకి ఇప్పటి వరకు 15 రోజుల లోపు పోలీస్ కస్టడీకి వేసుకోవాలి రిమాండ్ ఇచ్చిన తర్వాత. ఇప్పుడు దాన్ని ఆ నేరాలను బట్టి 60 రోజుల నుంచి 90 రోజులు మించారు. అంటే 15 రోజులు ఉంటే న్యాయస్థానాలు 2 రోజులో 3 రోజులో పోలీస్ కస్టడీకి ఇస్తాయి. కానీ ఇన్ని రోజులు పోలీసు కస్టడీ ఇచ్చే పరిస్థితి కనుక ఉంటే డెఫినెట్గా వాళ్ళ యొక్క ముద్దాయికి ఉన్నటువంటి హక్కులు టోటల్గా వాళ్ళ డివేష్ అయినట్టే. కాబట్టి అలాగా ముప్పాల సుబ్బారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.